కూటమి ప్రభుత్వం అసలు భీమవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కానీ సమస్యలు పరిష్కరించడంలో అన్ని సక్రమంగానే చేసిందా, ఏదైనా విషయాల్లో ఫెయిల్ అయిందా? సక్రమంగా ఏ విషయం చేయకుండా ఏం చేసిందండి. ఇప్పుడు మేము మార్కెటింగ్ యార్డులో కలెక్టర్ ఆఫీస్కి 25 ఎకరాలు ఎక్విజేషన్ చేయటం, దాని నిర్మాణానికి డబ్బు కూడా శాంక్షన్ చేయించడం, దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ లోపల ఎలక్షన్ వచ్చినాయి. ఇప్పుడు వరకు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు భీమవరంలో జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసు సచివాలయం లేదు. వాళ్ళు ఏదో రెంటల్ పర్పస్లో కాలేజీలు ఎక్కడ నడుపుతూ ఉన్నారు. వాళ్ళు అన్నీ ఉన్నా కూడా దాని మీద శ్రద్ధ చేయక ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఈ స్థానిక నాయకులు కానివ్వండి శ్రద్ధ పెట్టుకోవడం వల్ల ఈ రోజుకి కూడా దాని కార్యక్రమం ఆగిపోయి ఉంది. స్థలం ఎవరిది? ఏఎంసీ మార్కెట్ గవర్నమెంట్దే. ప్రొక్యూర్ చేశారా? అది కూడా అయిపోయినాయి. 25 ఎకరాలు. ఎవరి దగ్గర నుంచి? మార్కెట్ యార్డ్ అనుబంధంగా ఉన్న స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్కి సంబంధించి ఏంటి టెండర్ కూడా పిలవడం జరిగింది. అప్పుడు ఒకసారి సుబ్బరాజు గారు గతంలో కొన్ని ఎకరాలు ఈ కలెక్టర్ ఆఫీసుల నిర్మాణానికి విరాళంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకు? ఏ సుబ్బరాజు గారు? గాదిరాజు సుబ్బరాజు గారు. ఇక్కడ ఏమవ్వలేదండి. భీమవరం పట్టణానికి సంబంధించి ఏదైతే జిల్లా కార్యాలయాలకు సంబంధించి డొనేషన్ వరకు ఏం రాలా. దాని తర్వాత ఇది అటు వెళ్ళిన తర్వాతే కదా మారిపోయినట్టు ఆయన మళ్ళీ బ్యాక్ తీసుకున్నట్టుగా వచ్చినాయి వార్తలు. గాదిరాజు సుబ్బరాజు గారు అదేం కాదు. ఎన్నికల ముందు 2022-23 సమయంలో మా జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం నిర్ణయింపబడిన తర్వాత ఎక్కడ కట్టాలనేటువంటి ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా మార్కెటింగ్ యార్డ్ వచ్చి అన్ని ఉన్న 6 నియోజకవర్గాలకి యోగ్యకరంగా ఉంటుంది. అటు తణుకు నుంచి కానీ తాడేపల్లిగూడ నుంచి పాలకొల్లు నర్సాపురం నుంచి సెంటర్గా ఉంటుంది అని చెప్పి భీమవరానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఆ నియోజకవర్గాల నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళొచ్చే అవకాశం ఉందని చెప్పి దాన్ని ఎంపిక చేయడం జరిగింది. దాని వరకు ఎంపిక చేయడం జరిగింది. నేను ఎలిమినేషన్ కూడా అయింది. వీళ్ళు మాత్రం దాన్ని పట్టించుకోవాలి. కూటమి పట్టించుకోండి. వీళ్ళని వేరే స్పేస్ చూస్తున్నారా లేకపోతే ఎందుకని మరి మీరు ప్రశ్నించాలి? అదేమో త్రిపులార్ గారు ఏమో అక్కడ ఉండి నియోజకవర్గాలు పట్టుకెళ్ళాలని ప్రయత్నం చేయటం, మేము అందరం కొంచెం గందరగోళం సలహా చేయటం, మా నియోజకవర్గం మీరు ఎలా పట్టుకెళ్తారు అని చెప్పి మేము కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అబ్బాయి భీమవరంలోనే ఉంటుందని చెప్పాడు, కానీ దాని మీద మళ్ళీ ఏమేమి మీ దృష్టిలో ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ భీమవరంలో డంపింగ్ యార్డు హామీ ఇచ్చినట్టున్నారు గతంలో వాళ్ళు. లేదండి, లేదు. ఇప్పుడు ఈ రోజుకి డంపింగ్ యార్డ్ లేదు.